వేదయతీతి వేదః అంటే పరబ్రహ్మతత్వమును, జీవతత్వమును, జీవుని కర్తవ్యమును, భగవత్ ప్రాప్తి మార్గమును తెలుపునదే వేదము. ఋషులకు, దేవతలకు, మనుషులకు కూడా ఈ సనాతన వేదం కన్ను వంటిది. కన్ను బాహ్య వస్తువును చూపినట్లు వేదము భగవత్ స్వరూపాన్ని చూపిస్తుంది. గోవులు వాసన చూచుట వలన, రాజులు వేగుల ద్వారాను, మిగిలిన వారు చర్మచక్షువులతోనూ చూడగలుగుతారు. కానీ పండితులు వేదముల ద్వారా సమస్తమును చూడగలుగుతారు. చతుర్వేదాలకు స్వరూప వర్ణాలున్నాయి. వేదాలు కేవలం విజ్ఞాన గ్రంథాలే కాక దివ్యమంగళ స్వరూపాలు కూడా. ఋగ్వేద దేవత తెల్లని రంగు గలది, గాడిద ముఖము కలిగి 2 చేతులతో దర్శనమిస్తుంది. అక్షమాలను కలిగిన ఋగ్వేద దేవత సౌమ్య ముఖంతో ప్రకాశించుచు వ్యాఖ్యానము చేయు యత్నంలో ఉండును. యజుర్వేద దేవత పసుపు పచ్చని రంగులో మేకముఖము గలదై ఉండును. ఎడమ చేతియందు వజ్రాయుధముతో జపమాలను ధరించి ఐశ్వర్యమును, శుభమును ప్రకటించును. సామవేద దేవత నల్లని కలువరేఖ వలనే నిగనిగలాడుతూ నీలిరంగులో గుర్రం ముఖంతో దర్శనమిస్తుంది. కుడి చేతిలో అక్షరమాల, ఎడం చేతిలో పూర్ణకుంభం ధరించి ఉంటుంది. అధర్వణ వేద దేవత తెల్లని రంగులో కోతి ముఖం కలిగి ఉంటుంది. ఎడమ చేతిలో జపమాల, కుడి చేతిలో పూర్ణకుంభంతో విలసిల్లుతుంది. వేదాలలో ప్రతి వేదము సంహిత, బ్రాహ్మణములు, ఆరణ్యకములు, ఉపనిషత్తులు అను 4 భాగాలుగా విభజించబడ్డాయి. వేదాలకు అధిదేవతలు ఉన్నారు. ఋగ్వేదానికి గురుడు, యజుర్వేదానికి శుక్రుడు, సామవేదానికి భౌముడు అని పిలువబడే అంగారకుడు, అధర్వణ వేదానికి బుధుడు అధిదేవతలు. రాశిగా ఉన్న వేదాల సంపదను మానవులు సులభముగా అర్థం చేసుకోలేకపోతున్నారని భావించిన శ్రీ మహావిష్ణువు వేదవ్యాసునిగా అవతరించి వేదాలను 4 భాగాలుగా విభజించాడు. ఈ లోకంలో జీవులందరూ కర్మబద్ధులే. అందరూ ఈ సంసార చక్రము నుండి విడివడి ముక్తిని పొందాలని కోరుకుంటారు. అదే మోక్షం. ఇది అందరికీ లభించదు. దాని కొరకు ఒక సాధన అవసరం. అప్పుడే మానవుడి అన్వేషణ ప్రారంభమవుతుంది. ఇది గమనించిన పరమాత్మ భవబంధాలను తొలగించే సాధనను, ఉపాయమును చూపింపదలిచాడు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగములందు మానవులు వేద విజ్ఞానముతో ధర్మబద్ధంగా జీవనం సాగించారు. కానీ కలియుగమందు మానవులు ఆచరణ శూన్యమై ఆస్తికత నశించి పాపభీతి లేక నాస్తికులుగా తయారవుతున్నారు. కలి ప్రభావం వలన ఈ యుగంలో వేదాభ్యాసము చేయవలనని కానీ, తద్విషయ జిజ్ఞాస గురించి, సద్విషయ శ్రవణం గురించి కానీ ఆసక్తి సన్నగిల్లింది. వేదముల గురించి తెలుసుకునే ప్రయత్నమే చేయని జీవులు చాలా సమస్యలు ఎదుర్కొంటూ సుఖశాంతులకు దూరమవుతున్నారు. గహనమైన వేదాల సారాంశాలను సామాన్యులకు తెలియచేయడానికి ఎందరో మహాత్ములు కృషి చేస్తూనే ఉన్నారు. వాటిని అందిపుచ్చుకునేవారు సుఖశాంతులతో జీవించడం ఖాయం. ధర్మో అఖిలో వేదమూలం అన్నారు సంస్కృతంలో. ఆచార వ్యవహారములకు వేదమే మూలం. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో అర్జునునకు తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితే అని ఉపదేశించారు.
ప్రామాణికమైన వాక్యము వేదవాక్యమని అర్థం. వేదము బ్రహ్మ యొక్క హృదయాకాశము నుండి ప్రారంభమై చతుర్ముఖాల ద్వారా సాంగోపాంగముగా వెలువడినది. భారతదేశము వేదభూమిగా ప్రసిద్ధి. కానీ వేదమంటే ఎందరికీ తెలుసునని ప్రశ్నించుకుంటే అది ప్రశ్నగానే మిగిలిపోతుంది. అత్యాధునిక విద్యతో యువతరం ఎంతో ముందుకు దూసుకుపోతోంది. పరిజ్ఞానం మా సొంతమని మురిసిపోతోంది. ఈ పరిజ్ఞానమంతా వేదాలలో ఎప్పుడో నిక్షిప్తమై ఉందని వారికి తెలియదు. ఈ విషయాన్ని తెలపడానికి ఆధునిక కాలంలో తల్లిదండ్రులు, గురువులు సిద్ధంగా లేరు. కానీ తెలపాల్సిన బాధ్యత వారిపై ఉంటే తెలుసుకోవాల్సిన అవసరం యువతపై ఉంది. ఆ ప్రయత్నంలో చిన్న భాగమే మా ఈ జీవనాధారాలు. సంస్కృత పదం విద్ నుండి వేదము జనించింది. వేదమంటే విజ్ఞానం. వేదాలకు రచయితలు లేరు, అందుకే వేదాలు అపౌరుషేయములు. వేద విజ్ఞానాన్ని చూసిన మహర్షులే ద్రష్టలు. వీరిలో స్త్రీలు బ్రహ్మవాదినులుగా పిలువబడ్డారు. రుక్కులు అనగా మంత్రాలు. రుక్కుల నుండి ఋగ్వేదం, యజస్సుల నుండి యజుర్వేదం, సామాల నుండి సామవేదం, తదుపరి అధర్వణ వేదం అవతరించాయి. ఋగ్వేదానికి గాంధర్వ వేదము, యజుర్వేదానికి ధనుర్వేదము, సామవేదానికి ఆయుర్వేదము, అధర్వణ వేదానికి స్థాపత్య వేదము ఉపవేదాలుగా ఉన్నాయి. ఋగ్వేదం 21 శాఖలలో ఖగోళ శాస్త్ర అంశాలను వివరిస్తే యజుర్వేదం 103 శాఖలలో వాణిజ్య జ్యోతిష్య అంశాలను వివరిస్తుంది. సామవేదం 1000 శాఖలలో కళలకు సంబంధించిన అంశాలను, అధర్వణ వేదం 9 శాఖలలో వైద్య మంత్రశాస్త్రాల గురించి వివరిస్తుంది. అయితే ప్రస్తుతం 4 వేదాలు కలిపి 13 శాఖల విజ్ఞానమే మనకు అందుబాటులో ఉంది. అధర్వణ వేదం మంత్ర విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఈ వేదాన్ని చాలా కాలం గుప్తంగా ఉంచారు. ఈ కాలాన్ని వేదత్రయంగా కూడా పిలిచారు. శ్రీ మహావిష్ణువు అంశగా పుట్టిన శ్రీకృష్ణ ద్వైపాయనుడు వేదాలను అంశాల వారీగా విభజించి వేదవ్యాసుడైనాడు. వేదాల విభజన అనంతరం మిగిలిన అంశాలే ఉపనిషత్తులు. ఇవి 1031 కాగా కేవలం 108 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఉపనిషత్తుల సారాంశమే మహాభారతం. అందుకే ఇది పంచమ వేదం అయింది. మంత్రాలకు చింతకాయలు రాలతాయా? ఖచ్చితంగా. మాధుర్య మక్షర వ్యక్తి పదచ్ఛేదస్తదాత్వర ధైర్యం లయ సమత్వం చ షడేతే పాఠకా గుణ. అంటే వేదాన్ని పఠించాలంటే ముఖము, కంఠస్వరము మధురంగా ఉండాలి. ఉచ్చారణ స్వచ్ఛత, స్పష్టత ఉండాలి. వేగముగా ఉచ్చరించాలి. అందుకే వేదాన్ని అందరూ పఠించ సాహసం చేయలేకపోయారు. ఇది వేదాలకు సంబంధించిన సంక్షిప్త సమాచారం మాత్రమే. ఇప్పుడు వేదాలు పామరులకు సైతం అర్థమయ్యే రీతిలో అనేక పుస్తకాలుగా లభిస్తున్నాయి. యువతరం చదివే ప్రయత్నం చేస్తే వేద విజ్ఞానం జీవన గమనాన్నే మార్చేస్తుంది. ఇది సత్యం. భారతీయ వేద సంపదలో ఉన్న విజ్ఞానాన్నంతటినీ సంగ్రహించి విదేశీయులు ఎన్నో పరిజ్ఞాన ప్రక్రియలను ఆవిష్కరిస్తుంటే భారతీయులు మాత్రం వేద విజ్ఞానాన్ని నిర్లక్ష్యం చేయడం మన దౌర్భాగ్యం. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ వారసులకు చర స్థిర ఆస్తులతో పాటు వేద విజ్ఞానం అనే అమూల్యమైన శాశ్వతమైన సంపదను అందించి వేద మార్గీయులుగా సార్థకం పొందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సర్వేజన సుఖినో భవంతు.